తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాలుగా కల్కితో పాటు మరో 2 సినిమాలకు అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్, ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, పుష్ప 2. ఉత్తమ నటి నివేదా థామస్ 35 చిన్న కథ కాదు. ఉత్తమ డైరెక్టర్ నాగ్ అశ్విన్, కల్కి. ఉత్తమ సహాయ నటుడు ఎస్.జె. సూర్య, సరిపోదా శనివారం. ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఉత్తమ హాస్య నటుడు సత్య, వెన్నెల కిషోర్, మత్తు వదలరా. ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్, రజాకార్. ఉత్తమ స్టోరీ రైటర్ శివ పాలడుగు. ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్. ఉత్తమ గాయకుడు సిద్ శ్రీరామ్, ఊరు పేరు భైరవకోన. ఉత్తమ గాయని శ్రేయా ఘోషల్, పుష్ప 2. ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవరా. స్పెషల్ జ్యూరీ అవార్డ్ దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్. స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనన్య నాగల్లా, పొట్టేల్. బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ యదువంశీ, కమిటీ కుర్రాళ్ళు. 2024 ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు. బెస్ట్ ఎన్విరాన్మెంట్ హెరిటేజ్ హిస్టరీ విభాగం రజాకార్. నేషనల్ ఇంటెగ్రిటీ సోషల్ అప్లిఫ్ట్ విభాగం కమిటీ కుర్రాళ్ళు.